హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి పంచావటి గురించి తెలుసుకుందాము. ఇది మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలో ఉందండి. ఈ నాసిక్ పట్టణం పక్కనే గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ గోదావరి ఒడ్డున నివాస యోగ్యం అనేసి అగస్త్య మహాముని శ్రీరామచంద్రమూర్తి వారికి తెలియజేశారు. ఈ నాసిక్ పట్టణానికి నాసిక్ అనే పేరు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసినటువంటి ప్రాంతం కాబట్టి ఈ నాసిక్కి ఆ పేరు వచ్చిందనేసి ప్రసిద్ధి. మీరు చూసినటువంటి ఈ నది గోదావరి నది. మేము వెళ్ళినప్పుడైతే నీరైతే తక్కువగా ఉన్నింది, తక్కువ ప్రవహిస్తూ ఉన్నది. చూడండి మా పాప ఎంత ఎంజాయ్ చేస్తున్నదో. మాతో పాటు వచ్చినటువంటి మా రిలేటివ్స్ అండి వాళ్ళంతా కూడా. సో ఆడ గోదావరి ఒడ్డునే అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేసి అక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. చూడండి సీతాదేవి అమ్మవారు అండి. నెక్స్ట్ ఇక్కడ రాముల వారు. చూసారా మీరు చూసినటువంటి విగ్రహాలు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసినటువంటి విగ్రహాలను అయితే ఏర్పాటు చేశారు. చాలా అందంగా బాగున్నాయండి. చూడండి బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నట్టయితే మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ అదే విధంగానే ఇక్కడ పంచావటి అనేటువంటి పేరు రావడానికి గల ముఖ్యమైనటువంటి కారణము ఇక్కడ 5 వటవృక్షాలు అయితే ఉన్నాయండి. ఆ వృక్షాల పేరు మీద కానీ ఇక్కడ పంచావతి అనేటువంటి పేరైతే వచ్చింది. మీరు ఈ బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు. ఇప్పుడు ఆ వృక్షాలని మీకు చూపిస్తాను. ఆంజనేయ స్వామి విగ్రహము అక్కడే ఉండదండి. సీతారాముల వారి విగ్రహాలు పంచవటి. ఇది చూడండి వృక్షాలు ఇవి ఒకటి పక్కన ఒకటి 5 ఒకే దగ్గర ఒకే ప్లేస్లో ఉంటుంది. చూడండి మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఈ వృక్షాల పేరు మీదుగానే పంచావతి అనేటువంటి పేరైతే వచ్చింది. ఈ గృహాల పక్కనే సీతా అమ్మవారు ఉన్నటువంటి గృహ కూడా ఉన్నది. ఆ రోజు రద్దీ ఎక్కువ ఉండడం వల్ల ఆ గృహలోకి మేము వెళ్ళకపోయినాము. ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ లైనే ఆ గృహ యొక్క ఎంట్రన్స్ అండి. అదండి నాసిక్లో ఉన్నటువంటి పంచావటి యొక్క విశేషాలు. రాముడు సీత వనవాసం ఉన్నటువంటి ఈ యొక్క బొమ్మలను అయితే అక్కడ ఏర్పాటు చేశారు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. రావణాసుడు చూడండి ఆ గృహల్లో ఎంత బాగా అద్భుతంగా చాలా అందంగా తయారు చేశారండి.